రేవంతన్ సారు జిందాబాద్. వేల కోట్ల కంపెనీ తెచ్చిన రేవంతన్ సారు జిందాబాద్. సారు మాట అంటేనే మాట, చెప్పిందంటే చేసి చూపిస్తాడు. 10 దినాలు ఇల్లు ఇడిచిపెట్టిపోయి అందరూ పరేషాన్ అయ్యేటట్టు కంపెనీలు తీసుకొచ్చిండు. మరి సారుకు స్వాగతం చెప్పాలి కదా. చలో పాండ్రి. మన రేవంతన్ సారు క్షేమంగా పోయి లాభంగా రాష్ట్రానికి తిరిగి వచ్చిండుల్లో. అమెరికా, కొరియా దేశాలు తిరిగి 31,000 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే కంపెనీలు పట్టుకొచ్చిండు. మరి గంతగనం తీసుకొచ్చినప్పుడు ఎట్లుండాలి? దుమ్ము లేచిపోవాలి. అందుకే ఇట్లా బాజా భజంత్రీలు పెట్టి పూలదండలేసి శాల్వలు కప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి తీసుకుపోయిండ్రు. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సారు గా తీర్ల కంపెనీలు పట్టుకొస్తే మేం పలకరియకుంటే ఎట్లనని బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నట్టున్నారు. గుంపు మేస్త్రికి స్వదేశాగమన శుభాకాంక్షలు. తమ్ముని కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం చేసుకుని వస్తున్న గుంపు మేస్త్రికి వెల్కమ్ టు ఇండియా ఇట్లు బ్యాగ్ మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ట్వీట్ చేసిండ్రు. డప్పులు, డాన్సులు కథ గట్టిగుండే వరకు సోషల్ మీడియాలో చాలా మందికి కళ్ళు మండినట్టున్నాయి. రేవంతన్ సారును లేని మాటలు అంటున్నారు. అతను సాయేబు రారా అని ఒగలు పెడితే సినిమా మంచిగా లేనప్పుడే పబ్లిసిటీ గట్టిగా ఉంటుందని ఇంకొందరు రాసుకొచ్చిండ్రు. ఇక దిల్సుఖ్ నగర్ ఎయిర్పోర్ట్ కు రేవంతన్ సార్కు స్వాగతం అని ఇంకొందరు పోస్టులు పెట్టిండ్రు. కానీ ఇది పద్ధతేనా అనుల్లా? దిల్సుఖ్ నగర్ కూడా విమానాలు అమ్మేటంత గొప్పగా కావాలని సార్కు ఖాయిష్ ఉన్నది. అది కూడా తప్పేనా? సారు గంట తిప్పలబడి నిద్ర లేకుండా దేశం తిరిగి దివాలా తీసిన రాష్ట్రంలో తమ్మునితోని పెట్టుబడి పెట్టించిండు. అసలు సారును తారీఫ్ చేయాల్సింది పోయి మాటలనుడైతే మంచిగా లేదు.